ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. సో మొబైల్ నెంబర్లో చివరి సంఖ్య ఏ విధంగా ఉండాలనేది సార్ మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మొబైల్ నెంబర్లో చివరి డిజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది న్యూమరాలజిస్టులు చెప్తూ ఉంటారు. అయితే చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే రంగాల్లో ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చివరి నెంబర్ అనేది సాధారణంగా ఎలా ఉండాలి? ఇప్పుడు సాధారణంగా కొంతమంది చూస్తూ ఉంటాం, ఎక్కువగా రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి, అన్నెసరీ కాల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది తరచుగా ఫోన్స్ మాట్లాడి ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. మరి ఇంకొంతమందికి ఒకవేళ బాగుంటే కనుక మంచిగా వాళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. అసలు ఈ చివరి నెంబర్ అనేది ఎలా ఉండాలి సార్? సో ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఆస్ట్రో మొబైల్ నెంబర్ ఉందో, ఈ మొత్తం కీ గేమ్ ప్లే అంతా కూడా లాస్ట్ నెంబర్ మీద నడుస్తూ ఉంటుంది. లాస్ట్ నెంబర్తో పాటు ఆ ముందులో ఉన్న 3 నెంబర్లు ఇంపార్టెంట్ కరెక్ట్గా ఉండి టోటల్ కరెక్ట్గా ఉంటేనే ఆ లాస్ట్ నెంబర్ పనిచేసిద్ది. ఓకే, ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకునేది ఏంటంటే లాస్ట్ నెంబర్ మనకి 9 నెంబర్లు ఉంటాయి. ఇక్కడ రాంగ్ ఏంటంటే 9 నెంబర్లు మనకు 10 ఉంటాయి. జీరోని కూడా మనం కలుపుకోవాలన్నమాట. 10 నెంబర్లు మనకి 0 నుంచి 9 వరకు ఉంటే అసలు ఏ నెంబర్ అనేటువంటిది ఉంటే ఎటువంటి ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా మనకి వీడియో చేసింది లేదు. సో ఇప్పుడు మన ఛానల్ ద్వారా మనం ప్రతి ఒక్క మన ప్రేక్షకులకి ఆ కాల్స్ అనేటువంటిది ఉంటే ఎలా వస్తున్నాయి అనేటువంటిది నేను చెప్తాను. ఖచ్చితంగా కూడా మీరు చూసుకొని ఆ విధంగా ఉందా లేదా అనేటువంటిది మీకు అర్థమైపోతుంది కదా. అలానే ఇంకోటి ఏంటంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కింద మీ మొబైల్కి సంబంధించిన 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో, ఎండింగ్లో 4 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 నెంబర్స్ అనేటువంటిది కింద మనకి కామెంట్లో తెలియజేశారు అనుకోండి, ఒక సిరీస్ చేద్దాం. ఆ నెంబర్లో ఎవరికి ఎలా కమ్యూనికేషన్ ఉంటుంది, ఎవరికి ఎలా కమ్యూనికేషన్ ఉండేటువంటిది, అంటే ఏ విధంగా ఉంటాయి ఆ నెంబర్లు అనేటువంటి మనం ఒక సిరీస్ చేద్దాం. ఇక మొదటగా చూసుకొని 1వ నెంబర్ నుంచి మొదలు పెడదామండి. 1వ నెంబర్ అనేటువంటిది లాస్ట్ మొబైల్లో ఎండింగ్లో ఉంటే కనుక ఆ యామ్ అనేటువంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే దీన్ని కాల్ చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను చెప్పింది నువ్వు విను, నువ్వు ఏం చెప్తున్నావు నాకు అనవసరం, నేను చెప్తాను వాడిదే కరెక్ట్, నాదే కరెక్ట్, నేను చెప్తాను, నేను చెప్పింది నువ్వు విను. ఇంకొకటి ఏంటంటే ఎండింగ్లో 1వ నెంబర్ ఉంటే ఏంటంటే ఫోన్ కాల్స్ అనేటువంటి చాలా తక్కువ వస్తాయండి. ఆ తక్కువలో కూడా జెంట్స్ కాల్స్ 95% ఉంటే లేడీస్ కాల్స్ 5% వస్తాయన్నమాట. కానీ ఫోన్ చేసేటువంటి వాళ్ళు విషయం ఉన్న వాళ్ళే ఫోన్ చేస్తారు, చాలా తక్కువ మాట్లాడతారు, వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం ఉండిద్ది. సో దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మీరు ఒక పెద్ద బిజినెస్ ఓనర్ అండి, మీకు ఫోన్ కాల్స్ రావద్దు. ఆఫీసు రిసెప్షనిస్టుల దగ్గర ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటే చాలు, మీకు పెద్ద ఫోన్ కాల్స్ వద్దు. ఫోన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీ వర్క్లో కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది అనుకోండి. ఎండింగ్లో 1వ నెంబర్ ఉండేటువంటి తీసుకోండి. అలానే మీ పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ బాగా ఎడిక్ట్ అవుతుంది చిట్ చాట్లకి. అనవసరంగా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీ పిల్లలకి ఏం చేస్తారంటే ఎండింగ్లో 1వ నెంబర్ వచ్చేటట్లు మీరు ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ లాస్ట్ 4 డిజిట్స్, దీని ముందులో ఉన్న 3 నెంబర్లు ఇంపార్టెంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా. మనం ఏంటంటే ఎండింగ్లో ఏముంటే ఎలా ఉంటే ఈ ముందర 3 కూడా ఇంపార్టెంటే మనకి. ఈ విధంగా ఇవ్వండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నటువంటి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఇదే టెక్నిక్ నేను వాడానండి. అసలు వాళ్ళ తర్వాత ఒక 3 మంత్స్ అంటే మొబైల్ నెంబర్ యాక్టివేట్ అవ్వడానికి మనకు 3-4 మంత్స్ టైం పట్టిద్ది. ఆ 4 మంత్స్ తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మనకి చాలా మంచి పాజిటివ్ ఇచ్చారన్నమాట. ఇక నెక్స్ట్ 2 అండి. ఈ 2 నెంబర్ ఎండింగ్లో ఉంటే ఏమవుతుందంటే ఫోన్ చేసేటువంటి వాళ్ళు కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయిపోయేటువంటి వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ వల్ల మీరు మెంటల్గా అప్సెట్ అవ్వడం కానివ్వండి, మెంటల్గా డిస్టర్బ్ అయ్యేటువంటి ఫోన్ కాల్స్ వస్తాయి మీకు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేయడం, బోర్ని ఏడ్చేయటం, అయ్యో నాకు ఇది జరిగిపోయిందే, ఇట్లా. అంటే వాళ్ళకున్న బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ మొత్తాన్ని కూడా మీకు పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మీకు కాల్ చేస్తారనమాట. కన్సల్టెన్సీస్ ఉంటాయి, మనకి కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు నెంబర్ 2 ఎండింగ్లో పెట్టుకున్నారు అనుకోండి, ఫోన్ కాల్స్ వచ్చాయని అట్లాంటి ఫోన్ కాల్సే వస్తూ ఉంటాయి అనమాట. సింపుల్గా 2 నెంబర్ ఉంటే అన్ని ఏడుపు కొట్టు కాల్స్ వస్తాయి, అట్లాంటి కాల్స్ వస్తాయి. ఇంకోటి గాసిప్స్ కాల్స్ వస్తాయి, లేడీస్ కాల్స్ కూడా వస్తాయి. నాకు తెలిసిన యాస్ట్రాలజిస్టులు 1-2 ఉన్నారండి, వాళ్ళ ఎండింగ్లో నెంబర్ 2 ఉండిద్ది అనమాట. వాళ్ళు ఇదే చెప్తారు, ఫోన్ కాల్ చేసి నేను చెప్పేది వినరు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే, గురుగారు నేను చెప్పింది వినండి, మీరు నాకేం సొల్యూషన్ చెప్పైనా పర్లా, నేను చెప్పింది అంటే వాళ్ళు డబ్బులు పే చేసి మనకి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఇటువంటి ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తాయి. ఇక ఎండింగ్లో 3 అండి. ఎండింగ్లో 3 ఉన్నప్పుడు చాలా మంచి నెంబరేనండి. సో ఎండింగ్లో 3 ఉంటే ఏమవుతుందంటే మీకు ఫోన్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇస్తారు. మీరు ఆ నాలెడ్జ్ తీసుకుంటారా లేదా అనేటువంటిది మీ ఇష్టం అది. కానీ వాళ్ళైతే మీకు సంబంధం లేకుండా ఏదో ఒక నాలెడ్జ్ మీకు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో, అలానే
మీకంటే ఉన్నత స్థాయిలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకంటే నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే తండ్రి దగ్గర నుంచి కాల్స్ ఎక్కువగా వస్తాయి, తాతయ్యలు, అమ్మమ్మలు, బాబాయిలు, పెదనాన్నల దగ్గర నుంచి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అంటే నిన్ను ఎవరైతే బాగు చేయాలి, అంటే నీకు ఎవరైతే వెన్నుదన్నుగా ఉండి నువ్వు నీ లైఫ్లో సక్సెస్ఫుల్గా పైకి తీసుకెళ్ళాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు నీకు కాల్ చేసి వాళ్ళకి సంబంధించిన ప్రతి అనుభవాన్ని నీకు జ్ఞానం రూపంలో ఇస్తూ ఉంటారు అనమాట. ఈ నాలెడ్జ్ షేరింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇక నెంబర్ 4 అండి, అసలు ఇప్పటివరకు కూడా బిజినెస్ నెంబర్లకి చాలా తక్కువ ఇచ్చే నెంబర్ నేను ఇచ్చాను, ఎండింగ్లో 4 ఇచ్చాను, కానీ ఏ బిజినెస్కి ఇచ్చాను ఇప్పుడు నేను చెప్తాను నేను. సో ఈ నెంబర్ 4 ఉన్నప్పుడు కాల్స్ ఎటువంటి కాల్స్ వస్తాయంటే సంబంధం లేని అంటే అన్ని రకాల కాల్స్ వస్తూ ఉంటాయి, సంబంధం లేకుండా కాల్స్ వస్తూ ఉంటాయి. అంటే నీకు ఫోన్ చేస్తాడు వాళ్ళు, నీకు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక టైప్ ఆఫ్ కన్సల్టెన్సీ అనుకోండి, ఫోన్ చేసి మీ కన్సల్టెన్సీకి సంబంధం లేని ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. అలానే విదేశాల కాల్స్, అంటే టోటల్ వరల్డ్ వైడ్గా మీ కంపెనీ అనేటువంటిది మంచి స్ట్రాంగ్ నెంబర్లో ఉండాలంటే కనుక ఎండింగ్లో ఖచ్చితంగా 4 నెంబర్ అవసరం అండి. ఎవరికైతే ఎండింగ్లో 4 నెంబర్ అనేటువంటిది మీ బిజినెస్కి ఉంటుందో వాళ్ళకి విదేశాల నుంచి ఫోన్ కాల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేంటంటే సంబంధం లేని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కన్సల్టెన్సీస్కి, కొన్ని కంపెనీస్కి ఇచ్చాను నేను 4 నెంబర్, ఎందుకంటే వాళ్ళ కన్సల్టెన్సీ, వాళ్ళ బిజినెస్ అటువంటి టైప్, అది టైపుని బట్టి మనం ఇస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే అసలు స్టూడెంట్స్ ఎవరికి కూడా ఎండింగ్లో 4 నెంబర్ ఇవ్వద్దు. ఏం జరిగిద్దంటే ఎండింగ్లో 4 అనేటువంటి నెంబర్ వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, టోటల్ 4 వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే వీళ్ళని భ్రమలోకి కలగజేసేటువంటి, అంటే ఎక్కువగా వీళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి, బిట్కాయిన్కి సంబంధించినటువంటి, లేదంటే 10 రూపాయలు పెట్టుబడి పెడితే ₹1 కోటి డబ్బులు వస్తాయనేటువంటి, అలానే బెట్టింగ్లు ఏవైతే యాప్స్ కానీ బెట్టింగ్లు ఉంటాయో ఇటువంటికి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే నా రీసెర్చ్లో చాలామంది తల్లిదండ్రులు కానీ చాలామంది షేర్ చేసుకున్న విషయాలు ఇవన్నీ. ఇలా ఉందండి, నా నెంబర్లో నేను దాదాపు 20 లక్షలు పోగొట్టుకున్నాను, 25 లక్షలు పోగొట్టుకున్నాను. ఆ ఫోన్ నెంబర్తో ఎప్పుడు చూసినా సరే నేను ఇటువంటి బెట్టింగ్లో, అంటే ఈజీ మనీ వైపు మనీ అట్రాక్ట్ అవుతుందండి, ఫోన్ కాల్స్ అన్నీ అట్లా వస్తాయనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఎండింగ్లో 4 అనేటువంటిది కొన్ని బిజినెస్లకు ఉండాలి, అందరికీ మంచిది కాదు అది. ఇక నెక్స్ట్ వచ్చేసి 5 నెంబర్ అండి, అద్భుతమైన నెంబరు, యూనివర్సల్ నెంబర్ అంటూ ఉంటారు. యూనివర్సల్ నెంబర్ అంటారు కానీ అది యూనివర్సల్గా అన్నీ మంచిది కాదండి. అద్భుతమైనటువంటి నెంబర్ ఎందుకన్నానంటే, ఎవరైతే ఒంటరి జీవితంతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే తనలో తను స్ట్రగుల్ అయిపోయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండి ఎదుటి వాళ్ళతో మాట్లాడటానికి భయపడుతున్నారో వాళ్ళకి ఎండింగ్లో 5 నెంబర్ ఇవ్వండి. ఈ 5 నెంబర్ మీరు ఖచ్చితంగా మీరు చూసుకోండి, మీ చుట్టుపక్కల అందరూ ఫ్రెండ్స్ నెంబర్లు ఉంటాయి కదా. ఇంట్రోవర్ట్స్ ఎక్కువగా, ఇంట్రోవర్ట్స్ కదా వాళ్ళు ఇంట్రోవర్ట్స్ నుంచి ఎక్స్ట్రావర్ట్ అయిపోతారు వాళ్ళు తెలియకుండానే. ఇక్కడ ఏం జరుగుతుందంటే 5 మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఎవరికైతే వస్తాయో విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తాయండి. నేను చాలామంది మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చాను నేను ఈ 5 నెంబర్ ఎండింగ్లో విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయండి, ఆ మొబైల్ అనేటువంటిది ఎంగేజ్లోనే ఉంటుంది. అరే ఏంట్రా బాబు నువ్వు ఎప్పుడు చూసినా మొబైల్లోనే ఉంటావంటే, అన్న కాల్స్ వస్తున్నాయి అన్న మాట్లాడాలి కదా మరి అంటారు. అంటే మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, మార్కెటింగ్ అన్నాను కదా అని చెప్పేసి ప్రతి ఒక్క మార్కెటింగ్, లేదంటే ప్రతి ఒక్కళ్ళు నాకు బిజినెస్ కాల్స్ కావాలి ప్రతి ఒక్కరు 5 నెంబర్ పెట్టుకోకూడదు. అది దేని వరకు అవసరమో దాని వరకే ఉంటుంది. అదేంటంటే మన కన్సల్టెన్సీలో మనం చూస్తాం. ఈ 5 నెంబర్ అనేటువంటిది ఎవరికైనా సరే చాలా పాజిటివ్ ఇచ్చేటువంటి నెంబరు, ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చేటువంటి నెంబరు. ఎవరైతే నేను నలుగురితో మాట్లాడాలంటే భయపడుతున్నాను అనుకున్నారో వాళ్ళకి ఈ నెంబర్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత అయినా సరే వీళ్ళకి తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ భావాలు అనేటువంటిది చాలా బాగా వ్యక్తపరుస్తుంటారు. స్టూడెంట్స్కి కూడా ఎప్పుడు కూడా 5 నెంబర్ అనేటువంటిది ఎవ్వరూ ఇవ్వద్దు, తీసుకోవద్దు కూడా. ఎందుకంటే చదువు డిస్టర్బ్ అయిపోద్ది, ఖచ్చితంగా చదువు డిస్టర్బ్ అయిపోయి ఎప్పుడు ఫోన్ కాల్స్లోనే ఉంటారనమాట. ఇక నెంబర్ 6కి వద్దామండి. నెంబర్ 6 అనేటువంటిది ఎవరికి ఇవ్వాలంటే, నా మొబైల్ నెంబర్లో 6 ఉంటే కనుక ఫోన్ చేసేటువంటి క్లయింట్స్ బార్గెయినింగ్ చేస్తారు, బేరాలు అడుగుతూ ఉంటారనమాట. కానీ ఫోన్ చేసేటువంటి వాళ్ళు ప్రీమియం క్లయింట్స్ అవుతారు, మీకు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. బేరం ఆడి డబ్బులు, అంటే ఇప్పుడు మనం ఒక ఫీజు చెప్పామనుకోండి, ఫీజు మొత్తం వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఒక 5,000 ఫీజు చెప్పామనుకోండి, కాదులేండి ఒక 4,800 ఇస్తానండి అంటారు. 4,800 ఇచ్చేవాళ్ళు 200 ఎక్స్ట్రా యాడ్ చేసి ఇవ్వలేరు, 5,000 ఇవ్వగలుగుతారు. కానీ ఏంటంటే బార్గెనింగ్ నేచర్ ఉంటుంది. అది కూడా ప్రీమియం క్లయింట్స్ కాల్ చేస్తారు, లగ్జరీ క్లయింట్స్ కాల్ చేస్తారు. నీతో లైఫ్ లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కాల్ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిద్దంటే, కాల్ చేసేటువంటి వాళ్ళు నిన్ను అంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని పొగుడుతారు, మిమ్మల్ని పొగిడేసి మిమ్మల్ని ఉబ్బి తబ్బిబ్బు చేసేసి ఆ మూమెంట్లో వాళ్ళకి కావాల్సిన పనిని మీతో ఓకే చేయించుకుంటారనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే
ఈ 6 నెంబర్ ఎండింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రేమతో కూడిన ఫోన్ కాల్స్ వస్తాయి. చాలా స్వీట్గా మాట్లాడరు. 99% ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తాయండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ శాస్త్రం కూడా 100% చెప్పదు. మిగిలిన 1% అనేటువంటిది ఎక్కడైనా ఫెయిల్ అయింది. బట్ 99% ఇలానే ఉంటుంది. ఇక్కడ నేను చాలామంది చెప్పేది ఏంటంటే అత్త కోడళ్ళకి మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఫోన్ చేసి తిట్టుకుంటూ ఉంటారు. మీరు ఏం చేయాలంటే కోడలకి ఎండింగ్లో 2 అనేటువంటి నెంబర్ ఇవ్వండి, అత్తగారికి ఎండింగ్లో 6 అనేటువంటి నెంబర్ ఇవ్వండి. దీనివల్ల ఏం జరిగిద్దంటే ఈ కోడలు ఏదైతే అత్తగారితో మాట్లాడతారో ఆమె కంప్లీట్గా మీద డిపెండ్ అయిపోయి ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అత్తగారు ఎలా ఉంటారంటే కంప్లీట్గా కోడల మీద డిపెండ్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయినప్పుడు వీళ్ళు అప్పర్ హ్యాండ్ ఏంటంటే వదిలేస్తారు. ఇంకొకళ్ళు ఏంటి ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు ఏమైందండి ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది పెరిగింది. ఇది నేను చాలామందికి చెప్పండి. అంటే మనకి జెంట్స్ ఫోన్ చేసినప్పుడు నేమ్ కరెక్షన్ చేయించినప్పుడు మా భార్యను మా అమ్మ మధ్యలో గొడవలు అవుతుంది అంటే వాళ్ళు చెప్తా ఇలా ఎండింగ్లో 2 మీ అమ్మగారికి 6 ఇవ్వండి, ముందర 3 నెంబర్స్ మనం డిసైడ్ చేస్తాం. అలా డిసైడ్ చేసి ఇస్తాం అనమాట. చాలామందికి కూడా ఇది మనకి సక్సెస్ అయిందనమాట. ఇక నెంబర్ 7 అండి, నేను బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎండింగ్లో 7 ఉంటే ఇమ్మీడియట్గా సిమ్ కొట్టి పక్కన పడేయమని చెప్తా. అస్సలు మంచిది కాదు, ఎవరు వాడకూడదు. అంటే బిజినెస్ వాళ్ళు వాడద్దు. మీరు బిజినెస్ వాళ్ళు వాడద్దు, ఎవరైనా వాడుకోండి, బిజినెస్ వాళ్ళు వాడద్దు. ఎందుకు చెప్తున్నానంటే బిజినెస్ వాళ్ళకి ఎండింగ్లో నెంబర్ 7 ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు క్లయింట్ కాల్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే 7 నెంబర్ ఉందనుకోండి, నాకు క్లయింట్ కాల్ చేసి ఏమండి మా ఇంట్లో 4 ఉన్నారు, మన్నా వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు, మా అమ్మ నాన్న 2, మొత్తం 10 మంది అండి. ఈ రేపు మీ వీడియోలు చూసాం చాలా బాగున్నాయి, రేపు మీకు నేను ఫీజు ఎంత అడుగుతాడు, నేను చెప్తాను, రేపు మీకు నేను అమౌంట్ పే చేస్తానండి, డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను అంటాడు. ఇక నాకు నిద్ర ఆగదు, 10 మంది క్లయింట్లు, ఇక రాత్రికి నాకు నిద్ర పట్టదు, ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు తెల్లారిద్దా. ఇక పొద్దున్న లేచి స్నానం చేసి రెడీగా ఉండి ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటా, ఏంటి కాల్ చేయడు. ఎందుకు మనకు అబ్బాయి 50,000 1,00,000 10,000 మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, అతను ఎప్పటికీ కాల్ చేయండి నీకు. ఓకే, ఇక్కడ ఏం జరిగిద్దంటే ఎవరికైతే నెంబర్ 7 ఎండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళకి చెప్తున్నారో వాళ్ళు ఎదుటోడి మాట ఎప్పుడూ నమ్మద్దు. ఎందుకంటే మీకు బిజినెస్ ఇస్తానంటే కానీ వాడు బిజినెస్ ఇవ్వడు, వాళ్ళు మీ దగ్గరికి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇంకొకటి ఫోన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉంటారు. డిటాచ్మెంట్ అంటే ఈ జీవితం ఏంటి నాకు, మనమంతా భగవంతుని బిడ్డలం, భగవంతుడు ఏది ఇస్తే అదే తీసుకోవాలనుకున్నవాడు నీతో డబ్బులు బిజినెస్ ఎందుకు చేస్తాడు నీకు. సో ఎండింగ్లో 7 అనేటువంటిది ఎప్పుడు బిజినెస్ ఉండకూడదు. ఈ ఒక్క నెంబర్ అయితే మాత్రం ఎప్పుడు ఉండద్దండి. అది ఉంటే సిమ్ ఇరగొట్టి పక్కన పడేసి కొత్త నెంబర్ తీసుకోండి. ఇక నెంబర్ 8 అండి. మీకు ఆల్రెడీ నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు మీకు అర్థమైద్ది అనమాట 8 ఎందుకు అనేటువంటి. 8 నెంబర్ అనేటువంటిది ఏ వ్యక్తులకైతే ఉండిద్దో వాళ్ళకి ఫోన్ చేసేటువంటి వాళ్ళు చాలా నిదానంగా మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే నిన్ను నమ్మినటువంటి వాళ్ళు మాత్రమే నీకు కాల్ చేస్తారు. ఇంకొకటి నీ సర్వీస్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఎండింగ్లో 8 నెంబర్ అనేటువంటిది ఉన్న వాళ్ళకి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి 80% బిజినెస్ సక్సెస్ అంటే కన్సల్టేషను మనం ఏదైతే ఫోన్ కాల్స్ని కన్వర్ట్ చేస్తారు కదా, ఏది మనకి పేమెంట్ మోడ్లో కన్వర్ట్ చేస్తారు కదా, ఆ విధంగా కన్వర్షన్ రేట్ అనేటువంటిది 80% ఉండిద్దండి. ఫోన్ చేసేటువంటి వాళ్ళు నిదానంగా మాట్లాడతారు, కొంచెం స్లోగా బద్ధకంగా ఉన్నట్టు మాట్లాడతారు, బట్ కానీ క్లయింట్ మీకు ఖచ్చితంగా కూడా డబ్బులు ఇస్తాడు. అలానే గవర్నమెంట్కు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి కూడా మీకు అంటే లగ్జరీ క్లయింట్స్ నుంచి కూడా కాల్స్ వస్తాయి మీకు. ఇక నెక్స్ట్ నెంబర్ 9 అండి. నెంబర్ 9 ఎవరికైతే ఉండిద్దో ఖచ్చితంగా వీళ్ళకి అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అంటే మనకి ఏవైతే మనకి ఈ పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళకి తెలిసిన కొన్ని నెంబర్లు ఉంటాయండి. ఆ నెంబర్లు వీళ్ళకి 9 నెంబర్ అనేటువంటిది టోటల్ రిప్రజెంటేషన్ అవుతూ ఉంటుంది. ఈ 9 నెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇలా పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో అటువంటి నుంచి కాల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి వచ్చే ఫోన్ కాల్స్ ఎనర్జెటిక్ పర్సన్స్ కాల్ చేస్తారు. అంటే వీళ్ళకి ఫోన్ చేయగానే వివేక్ ఎలా, హాయ్ హలో, ఇదనమాట. అంటే ఎదుటి వాళ్ళ మాట ఎలా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా జోష్గా ఉండిద్ది. ఫోన్ చేసేటువంటి వాళ్ళు నీతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండేటువంటి వాళ్ళు కాల్ చేస్తారు. అంటే వీళ్ళు ఎలా ఫోన్ చేస్తారంటే వీళ్ళ ఫోన్ కాల్స్ నాకు వచ్చిన డబ్బుల్లో సమాజానికి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి మనం, ఓకే, ఇటువంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు కాల్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ 0 అండి. ఎండింగ్ 0 ఉన్నా సరే బిజినెస్కు పనికిరాదు. 7 ఒకటి 0 ఒకటి ఉంటే బిజినెస్కు పనికిరాదు. ఇక్కడ ఏం జరిగిందంటే 0 ఉన్నప్పుడు ఎటువంటి కాల్స్ వస్తాయో మనకు అర్థం కాదు. ఇందాక మీరు చెప్పారు చూసారా,
ఈ ఫోన్ కాల్స్ వస్తాయండి, Wrong calls. రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఇది వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఈ 0 అనేటువంటి ఎండింగ్ లెటర్ ఏదైతే వచ్చిందో ఈ నెంబర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి, ఏ వ్యక్తి అయితే నీకు కాల్ చేశాడో నీ ప్రొఫెషన్కి అనుగుణమైనటువంటి కాల్స్ రావు. ఇంకోటి ఏంటంటే ఆ కాల్స్ కూడా మంచి కాల్స్ రావు, సరైనటువంటి కాల్స్ ఉండవు. ఎదుటి వాళ్ళు వినకూడనటువంటి కాల్స్, ఇబ్బంది పెట్టేటువంటి కాల్స్, ఎదుటి వాళ్ళకి లాభం లేనటువంటి కాల్స్. ఇప్పుడు నువ్వు షేర్ మార్కెట్కి సంబంధించిన అనుకో, ఎవడో ఫోన్ చేసి కార్ రేట్ ఎంత అని అడుగుతాడు, ఇంకెవడో ఫోన్ చేసి ఇంకో దాని గురించి మాట్లాడు. అంటే మనకు అనిపించింది వీడికి పిచ్చేయంటారా బాబు, మనల్ని దేనికి ఫోన్ చేశాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు. ఇంకోటి ఫోన్ చేసేవాడు నీకు మళ్ళీ నెక్స్ట్ టైం ఫోన్ చేయడండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అండి, 100 నెంబరు పోలీసుల నెంబరు. మీరు 100 నెంబర్లో మీరు ఎవరైనా సరే పదే 100 నెంబర్కి కాల్ మాట్లాడాలనుకుంటారా? ఎవరైనా సరే మాట్లాడుకుంటారా? 100 నెంబర్కి ఫోన్ చేసినప్పుడు అవతల పక్క ఉన్నటువంటి వ్యక్తి ఏం వింటాడండి? యాక్సిడెంట్లు కానీ, ఓకే చావులు కానీ, లేదంటే మంటలు తగలబడిపోయినాయి కానీ, ఎవడైనా సరే ఇబ్బంది పడేటువంటి విషయాలుగా వినేది. అంతమించి ఏమైనా వింటాడా? విండ కదా. అవతల మళ్ళీ దాని తర్వాత నెంబర్ ఏముందండి? 0 ఉంది. ఆ 0 ఏంటి? కమ్యూనికేషన్ సంబంధించి చెప్పా. అవతల వాళ్ళు ఎప్పుడైనా సరే మళ్ళీ నీతో ప్రేమగా మాట్లాడాలనుకుంటారు. ఇప్పుడు నువ్వేం మాట్లాడావు, ఎంతవరకు కావాలి అంతవరకు, అంతగాని మళ్ళీ వాళ్ళు నీకు తిరిగి మాట్లాడరు, నువ్వు వాళ్ళతో తిరిగి మాట్లాడవు. సో ఈ విధంగా ఎండింగ్ నెంబర్ అనేటువంటిది ప్రతి బిజినెస్ని, ప్రతి పర్సన్ యొక్క కమ్యూనికేషన్ ఇంపార్టెంట్గా డిసైడ్ చేసిద్దండి. ఈ విధంగా సరైనటువంటి మొబైల్ నెంబర్ తీసుకుంటే కమ్యూనికేషన్ ద్వారా బిజినెస్ పెరిగి కోటీశ్వర్లు అవుతామే కానీ ఒక నెంబర్ తీసుకుంటే కోటీశ్వర్లు అవటం అనేటువంటిది అది అవివేకం, మూర్ఖత్వం అనమాట. సాధారణంగా మొబైల్ నెంబర్లో చివరి డిజిట్ ఎలా ఉండాలి, ఏ నెంబర్ ఉంటే ఎలాంటి కాల్స్ వస్తాయి, సో మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.